అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎప్పుడు నా ముందున్న గెస్ట్ ఆల్రెడీ మీకు అర్థమైపు ఉంటుంది ప్రోమోలో. ఇప్పుడు వీళ్ళిద్దరు కనబడుతుంటారు. ఇద్దరినే ఒకసారి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరిని విడదీసేసి ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. సిద్ధు ఈరోజు మనతో ఉన్నాడు. అర్థమైందా? అరుణ్ కుమార్తో ఆహాలో జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తూ అలా ముందుకు ఇండస్ట్రీలో కూడా ఒక మంచి స్థాయిలో రాను ఎదుగుతూ వస్తున్న సిద్ధు ఈరోజు మనతో ఉండి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకి చెప్తాడని మనం అనుకుంటున్నాం. చెప్తాడే చెప్పడం మన ఆయన ఇష్టం. సైలెంట్ మోడ్ అబ్బా. ఈరోజు ఏమైనా ఓపెన్ అవుతాడే చూడాలి కాస్త. ఏం సిద్ధు ఎలా ఉన్నావు? నేను బాగున్నా బ్రో, ఎలా ఉన్నావు? నువ్వు ఇంట్రోవర్ట్ నార్మల్ గా? నిజంగా చెప్పాలంటే ఇంట్రోవర్ట్. అంత ఈజీగా కలవటాలు అది కూడా కష్టం అనే చెప్పచ్చు. ఒక్కసారి కొంచెం ఓకే చిన్న కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ అప్ అవుతుంటారు. పాత ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా? అంటే పాత ఫ్రెండ్స్ అంటే పాత ఫ్రెండ్స్ పాత వాళ్ళతో కనెక్ట్ లో ఉన్నావా అని? అంటే ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత లేకపోతే ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఇండస్ట్రీలో మంచిగా ఎదిగాక ఉన్నారా? ఒకళ్ళిద్దరు ఉన్నారు. మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోయాక సోనియా సిద్ధు జనాల్ని మర్చిపోతున్నారు అనే ఒక స్టేట్మెంట్ బయట రన్ అవుతుంది. దానికి నువ్వు ఇచ్చే సమాధానం? నిజమే. అసలు ఇలాంటిది ఒక స్టేట్మెంట్ ఉందని నాకు ఎప్పటి వరకు తెలియదు. అంటే బేసిక్ గా ఏం లేదు, మర్చిపోతున్నారు అన్న ఇది రావడానికి మేము అసలు జనరల్ గా బయటికే రాము కదా. అసలు నిజం చెప్పాలంటే ఇల్లు షూట్ ఇల్లు డబ్బింగ్ లేదా ఏమన్నా వర్క్ ఉంటే తప్పితే జనరల్ గా బయటికి వెళ్ళే అలవాటు మాకు లేదు. ఎంతసేపు 24/7 ఇంట్లో కూర్చోమన్నా ఇంట్లో కూర్చుంటాం. ఇది లేదు కాబట్టి మనం బయట ఎక్కువ మింగిల్ అవ్వం. బట్ ఎవరన్నా మాట్లాడితే 200% మాట్లాడతాం. ఇంకా మనకి అనుకుంటే ఇంటికి వచ్చామంటాం కానీ మేము బయటికి వెళ్ళటం లాంటిది చాలా తక్కువ. ఎప్పుడన్నా నేను కొనుక్కోవాలి, షాపింగ్ అలవాటు ఉంది మీకు తెలుసు. కొనుక్కోవాలంటే అదే షాపింగ్, బట్టలు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏమైనా కొనుక్కో అలాంటప్పుడు మాల్స్ కి అది ఇది వెళ్తుంటాం. కానీ ఎక్కువ తక్కువ సర్కిల్ అంతే మన. ఎందుకు మీ ఇద్దరు అలా? మీ ఇద్దరే ఉంటారు, మీ ఇద్దరు ఎవరితోనే ఎక్కువ పార్టీస్ లో కలవరు, బయటకి ఎక్కడ రారు? ఎందుకు మీ ఇద్దరు? ఏంటి అసలు ఏమనుకుంటుంటారు? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఒకటి ఉంటది కదా బ్రో. అందుకు ఏంటి అని అంటే మన కోసం ఒక నలుగురున్నా ఆ నలుగురు అరే ఉన్నారు మనతో పాటు అని అనుకుంటే సరిపోతుంది. అంటే బేసిక్ గా చెప్పాలంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. మనం ఎంత ఎక్కువ మంది ఉన్నా మనకి రైట్ సిచ్యువేషన్ లో రైట్ టైమ్ లో హెల్ప్ వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అరే నిజమేరా, పాపన్ రా, మనోడ్రా అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంతమంది ఉండి అనవసరం నన్ను అడిగితే. ఆ ఫేక్ ఇది మెయింటైన్ చేసుకునే కంటే ఒక హెల్దీ రిలేషన్, ప్రాపర్ రిలేషన్ మెయింటైన్ చేసుకోవడం ఉత్తమం అన్నది మేము నమ్ముతాం అనమాట. సో దాని వల్ల ఎక్కువ సర్కిల్ మెయింటైన్ చెయ్యం. ఉన్నారు మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మన అరే ఓకే మనవాడు అని అనుకునే వాళ్ళు మనతో పాటు ఇప్పుడు టచ్ లో ఉంటారు. టచ్ లో లేని వాళ్ళందరూ మన వాళ్ళు కాదంట. అలా అని కాదు, అందరూ మన వాళ్ళే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీలో కపుల్స్ గా వైరల్ అయిన వాళ్ళు, కపుల్స్ గా ఫేమ్ వచ్చిన వాళ్ళకి వీడిపై సింగిల్ ఫేమ్ కోసం వెయిట్ చేస్తా ఉంటుంటారు. లైక్ ఇబ్బంది వస్తూ ఉంటుంది. లైక్ దేనికి పిలిచిన ఇద్దరిని పిలవడం, ఏం చేసిన ఇద్దరిని పిలవడం. అది నువ్వు ఫేస్ చేసావా? అంటే నేను ఇప్పటిదాకా ఫేస్ చేయలేదు, కానీ ఇది నిజంగానే జరిగింది. అంటే కపుల్ గా ఫేమ్ వచ్చింది, ఓకే మా ఆ థింగ్ అన్నది ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు చాలా కాలేజెస్ కి వెళ్ళినప్పుడు నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ సోనియా ఎక్కడ అని అడుగుతా. అంటే అది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగా ఓన్ చేసుకుంది. ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఒకటి ఏంటంటే జీవితాంతం మీ ఇద్దరమే కలిసి చేయలేం కదా. ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వచ్చు, షో కానివ్వచ్చు, ఏదైనా మీ ఇద్దరమే ఉండలేం. తన వర్క్ లో తను బిజీ అవుతుంది, నా వర్క్ లో నేను బిజీ అవుతాను. సోనియా ఎక్కడ అని అడుగుతున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చెప్పేసిన తర్వాత డన్. నెక్స్ట్ మా సిరీస్ గురించి మాట్లాడటం కావచ్చు, లేకపోతే నన్ను పర్సనల్ గా క్వశ్చన్స్ అడగడం కానివచ్చు, ఇవన్నీ జరుగుతుంది. కానీ ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం అది ఖచ్చితంగా వస్తుంది, సోనియా ఎక్కడ అన్న క్వశ్చన్ వస్తుంది అనమాట. అదే ఇలా ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది జోడీస్ సపరేట్ అంటే లైక్ ఎవరు ఫేమ్ వాళ్ళదని చెప్పి డివైడ్ అయిపోయి ఇలా చేయడం జరుగుతుంది. అలాంటి డిసిషన్ మీ ఇద్దరు తీసుకోవడం జరిగిందా? లేదు. అంటే
ఒకటి ఫిక్స్ అయ్యాం ఇంకా మా ఇద్దరికి ఒకటి అనిపించింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ రియలైజ్ మనమే అవ్వాలి. ఇంకా అన్ని ప్రాజెక్టులు మనమే కలిసి చేయలేం కదా, నేను నాకు నచ్చిన ప్రాజెక్ట్ చెయ్యాలి, నువ్వు నీకు నచ్చిన ప్రాజెక్ట్ చెయ్యాలి. రీసెంట్ గా శశిమదనం వచ్చింది ఈటీవీలో, అది మంచి హిట్ అయింది, అది చాలా మంచి పేరు వచ్చింది. ఈటీవీ సంస్థ హ్యాపీ అయ్యారు, మేము హ్యాపీ అయ్యాం, అటు ఫైనాన్షియల్ గా అటు అన్ని పరంగా అది మంచి ఇది అయ్యింది. సో అది అయిన తర్వాత మేము ఇంకోటి ఫిక్స్ అయ్యింది ఏంటంటే దానికి మించిన కాన్సెప్ట్ కానీ దానికి మించిన స్క్రిప్ట్ కానీ వస్తే కానీ మన ఇద్దరం మళ్ళీ కలిసి చెయ్యొద్దు అన్న థింగ్ ఒకటి వచ్చింది. సో వింటున్నాం, స్క్రిప్ట్స్ వింటున్నాం, నేను వింటున్నాను, సోనియా వింటుంది, చాలా స్క్రిప్ట్స్ వింటున్నాం, కానీ ఏంటి అంటే ఎగ్జైట్ అవ్వట్లేదు మేము. అరే ఓకే మనం చేసి ఈ స్క్రిప్ట్ చెయ్యాలి అన్న పాయింట్ మాకేం అనిపించలే. సో త్వరలో ఏమన్నా వస్తే మళ్ళీ మేము కలిసి చెయ్యొచ్చేమో, అప్పటి వరకు నేను ఇదిగో నా సెట్ ఆఫ్ సిరీసెస్ అది నేను చేస్తున్నా, సోనియా వర్క్ సోనియా అది నడుస్తుంది బాగా. యూట్యూబ్ ఆపించి తగ్గించినట్టున్నారు, యూట్యూబ్ మీద ఆపాం. యా ఎందుకు ఎల్కేజీ అయిపోయిన తర్వాత యూకేజీకి వెళ్ళాలి కదా, మళ్ళీ ఎల్కేజీ కాదు ఎదిగే అంటే ఒక స్టెప్ పైకి ఎక్కామని అంటున్నా. యూట్యూబ్ నేను ఎప్పుడు ఇది చేయట్లేదు, ఎందుకంటే మేము అనే వాళ్ళం ఉన్నామని తెలిసింది త్రూ యూట్యూబే కదా, మా ఎక్స్పోజర్ వచ్చింది దాని ద్వారానే. ఒక స్టెప్ వెళ్ళిన తర్వాత ఆ సెకండ్ స్టెప్ లో కొంతకాలం సస్టైన్ అవ్వాలి అన్న మోటో. ఎండ్ ఆఫ్ ది డే మనకి మళ్ళీ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే మనకి బ్యాక్ ఒక ప్లాట్ఫామ్ అంటూ ఉంది, అది పక్కన పెడితే ఒక మెట్టు ఎదిగిన తర్వాత ఆ మెట్టులో కొంతకాలం నడవాలి కదా అన్న దాని వల్ల ఈ మెట్టుకి కొంచెం రెస్ట్ ఇచ్చాం. అప్పుడప్పుడు చిన్న చిన్న వ్లాగ్స్ అవి వస్తుంటాయి, మా వస్తుంటాయి. దానికి ఏంటంటే ఆ బండలా నడుస్తుంది. ఫిక్షనల్ కాంటెంట్ చేయడం ఆపేసాం, నాన్ ఫిక్షన్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నాం. అంటే ఫిక్షనల్ ఫ్యాన్స్ ఎక్కువ కదా, వాళ్ళని డిసప్పాయింట్ చేస్తే ఎలా అని. అది ఈ స్పేస్ ద్వారా భర్తీ చేస్తున్నాం కదా, అంతే. అర్థమైందా అరుణ్ కుమార్? ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే బేసిక్ గా. అంటే ఫస్ట్ ఒప్పుకోక ముందు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఒక ఛాలెంజ్ లేదు ఫస్ట్ సీజన్ 1 నేను చేయలేదు, సీజన్ 2 అది నా దగ్గరికి రాలేదు అది చేయడానికి. అది డైరెక్ట్ హర్షిత్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది, హర్షిత్ చేశాడు. సీజన్ 2 నా దగ్గరికి వచ్చింది. నన్ను అడిగినప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ హర్షిత్ చేశాడు సీజన్ 1, ఇప్పుడు తను చేసిన దాన్ని నేను టేక్ ఓవర్ చేస్తున్నాను అని అంటే తన ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అర్థమైంది? అరుణ్ కుమార్ అనే కాదు, ఇప్పుడు నేను చేసిన శశిమదన్ పార్ట్ 2 వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే చాలా మంది ఒప్పుకోకపోవచ్చు, కమెంట్స్ రూపంలో వస్తాయి, అరే మాకు ఖచ్చితంగా సిద్ధునే కావాలి, మాకు వేరే వాళ్ళు వద్దు అని చెప్పి. సో ఇదే వస్తుంది అని నాకు ముందే తెలుసు, కానీ అదంతా సోనియాతో కూడా డిస్కస్ చేశా. ఏంటంటో పరిస్థితి, చేద్దామా లేకపోతే ఏంటి, ఏం చెయ్యొచ్చు అంటే నాకు ఒక చిన్న నమ్మకం ఉండేది ఫస్ట్ నుంచి కూడా, ఓకే వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అది మహా అయితే సిరీస్ రిలీజ్ అయ్యే వరకు ఉంటుంది. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత జనాలు నన్ను అడాప్ట్ చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. సో ఇంకా ఆ గట్టు మీద ఓకే చేశా సిరీస్.